అందరూ బాగున్నారా? ఈరోజు పెసర వడలు తయారు చేయడం చూద్దాం. పెసర వడలు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేస్తారో చూద్దాం. దానికోసం ముందుగా పెసరపప్పును నైట్ నానబెట్టాము. దానిలో అల్లం పచ్చిమిర్చి వేసి దోసల పిండికి వేస్తారు కదా, అలానే కొంచెం గట్టిగా వేసాము. దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఆల్రెడీ రుబ్బేసాం. ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాం, సన్నగా తరిగిన ఉల్లిపాయ. ఇది ఇక గారెలు వేస్తామన్నప్పుడు వేస్తే పిండి లూజ్ కాకుండా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక చేతిలోని చిన్న చిన్న వడలుగా చేసి హోల్ పెట్టి వేసేస్తున్నాం. ఎంత నీట్గా వస్తున్నాయో వడలు. పెసర వడలు హెల్త్కి చాలా మంచిది. పెసరతో చేసింది. దోశలు వేయచ్చు, పెసర పునుగులు వేయచ్చు, ఇవి పెసర వడల్లాగా కూడా వేయచ్చు. దీనికి 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ కలిపి వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇవాళ అయితే మేము రైస్ ఫ్లోర్ కలిపాం. బియ్యం పిండి చాలా బాగా వచ్చాయి. పెసర వడలు పల్లీల చట్నీ అన్నమాట. ఈ పల్లీల చట్నీ తయారు చేయటం, పెసర దోశలకి పెసరపిండి వేయటం, ఇవన్నీ వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఐడియా లేకపోతే లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. చాలా నీట్గా వస్తున్నాయి. ఈ పెసర దోశకి వేసే పిండిలాగే వేసి కొంచెం వడలకి గట్టిగా వేసుకోవాలి, దోశలకి అయితే పల్చగా వేసుకోవాలి. వడలు మంచిగా వేగుతున్నాయి. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించి ప్రక్కకు తీసుకోవటమే. ఈ పెసర వడలు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. షుగర్ పేషెంట్లకి, డైట్ కంట్రోల్ పెట్టుకునే వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకు కూడా మంచిది. ప్రోటీన్, ఫైబర్ రెండు రిచ్గా ఉంటాయి. బాగున్నాయి, చక్కగా నీట్గా వచ్చినాయి వడలు. ఎవరైనా ఇంతమంది ట్రై చేయకపోతే ట్రై చేయండి. తిన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఇంతమంది తిన్నవాళ్ళు కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఉట్టి వడలు తిన్నా కూడా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, పిల్లలు పెద్దవాళ్ళు. ఒకసారి ట్రై చేయండి. ఈ పిండి నానబెట్టడం వేయటం మన ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.